తెలంగాణకు రేవంత్ రెడ్డి కేసీఆర్లు రాహు కేతుగా మారిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరు పార్టీ నేతలు పోటీపడి మీటింగ్లు పెట్టుకుని తిట్టుకుంటున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ బీఆర్ఎస్లకు ఏటీఎంలాగా మారిపోయిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాళేశ్వరంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి 9,000 స్కామ్ మాత్రమే జరిగిందని సీబీఐకి లేఖ రాశారు. 1,00,000 కోట్ల 9,000 కోట్ల అనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక కేసీఆర్ కుటుంబంపై విచారణ చేసే దమ్ము లేదంటే మేం చేసి చూపిస్తామని బండి సంజయ్ సవాల్ విసిరారు. ఈ ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తిట్టుకుంటారు. ఎవరెవరు? ఇటు రేవంత్ రెడ్డి గారు, ఇటు కేసీఆర్. నువ్వు చావాలంటే నేను చావని అంటున్నాడు. ఇది అబద్దాల కూర అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అంటే ఎదవా దరిద్రుని ఏం తిరుగుతున్నాడు. ఇవాళ భాష కదే, వీరిద్దరు భాష కదే. ఇవాళ మీరిద్దరు కాదు, ఇవాళ మీ చావుల వల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారు. తెలంగాణకి ఏం దరిద్రం, మీరిద్దరు దరిద్రమే తెలంగాణకి. రావు కేతు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కే అంటే కేతు కేసీఆర్, ఇదే దరిద్రం తెలంగాణకి. రావు కేతులకే మారిపోయారు. ఈ శని పోవడానికి ఇలా తెలంగాణ సమాజం పూజలు చేస్తున్నారు. మా బతుకులు ఇట్లా ఆగమవుతాయి, దరిద్ర బతుకులు అయిపోయినాయి, మా భిక్ష బతుకులు అయిపోయినాయి చెప్పని. కాళేశ్వరం చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. కాళేశ్వరము 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? ఫస్ట్ దాని క్లారిటీ. కాళేశ్వరం ఏటీఎం గతంలో కేసీఆర్ గవర్నమెంట్ లో కాళేశ్వరము కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లెక్క మారింది వాస్తవం. ఈ రోజు కూడా మళ్ళీ చెప్తున్నాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఏటీఎం లెక్క మారింది. కాళేశ్వరం ప్లానింగ్ విషయం అన్ని అక్రమాలు జరిగినాయని చెప్పి 9,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సీబీఐకి లేఖ రాసినావు. నువ్వు ఎలక్షన్ ముందు చేసినావు 1,00,000 కోట్ల స్కామ్ జరిగింది అంటున్నావు. మొన్నటిదానికేమో కాళేశ్వరం ఎందుకు వణికినాడు రాష్ట్ర ముఖ్యమంత్రి, అది గోదావరిలో ఉడకపోయినట్టు అని చెప్పన్నాడు. ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని 9,000 కోట్ల స్కామ్ అంటున్నాడు. మిగతా ఏమైనా పైసలు ఇంకా మోటార్లకు మోటార్లు 300 కోట్లు ఒక్క మోటారు, ఒక్కొక్క మోటార్ను 1,600 కోట్ల వరకు వచ్చారు ఒక్క మోటార్ను. అంటే ఒక్క మోటార్కు 13,000 స్కామ్ జరిగింది. మోటార్ల విషయంలో అది వేరే కంటికి వరకొచ్చారు. నువ్వు 1,00,000 కోట్ల స్కామ్ కాళేశ్వరం స్కామ్ జరిగిందని చెప్పక సీబీఐకి 9,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి లేఖ రాస్తే మేంతో పిచ్చలమైంది. ఈ రెండు పార్టీలు ఒకటే. ఏంటంటే వీళ్ళ అవినీతికి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వీళ్ళ 6 గ్యారెంటీల మీద వాళ్ళు ప్రశ్నించే ప్రయత్నం చేస్తలేరు. ఒక్క కేసీఆర్ కుటుంబం మీద ఒక్క విచారణ జరపడం ఇంతవరకు ఒక్కరి మీద కనీసం చర్య తీసుకునే పాపనాలు పోలేదు. నీకు చదవాలని చెప్పు. 1,00,000 కోట్లు స్కామ్ జరిగినా కూడా నాకు రాసే దమ్ము లేదు, కేసీఆర్ కుటుంబాన్ని మీద విచారణ జరిపే దమ్ము లేదని చెప్పి ఒప్పుకో. ముక్కుడు ఎలగరాయి. కాబట్టి ఈ విషయంలో ఇవాళ తెలంగాణ సమాజం జాగృతమైంది. తప్పకుండా రెండు పార్టీలకు గుణపడని చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ